హలో అండి. ఈరోజు 41 డేస్‌లో 9వ రోజు. సో, నా పూజలు ఇలా జరిగినాయన్నమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి పటాలను కడగకుండా జస్ట్ పువ్వులు తీసి ప్రమిదలో అవి కడుక్కొని పువ్వులు మాత్రమే పైన పెట్టిన అంతే. ఇంకా పటాలు కడగకుండా పూజ మామూలుగా చేసుకున్నాము. నేను నా చిన్న బాబే నిన్నటి నుంచి అంటే 3 డేస్ అవుతుంది ఇవాల్టికి. సో, 3 డేస్ నుంచి తనే దీపం వెలిగిస్తున్నాడు. చాలా ఓపికగా, చాలా ఇష్టంగా, చాలా భక్తితో తను కూడా నాతో పాటు పూజలో పాల్గొంటున్నాడు. చాలా హ్యాపీ అనమాట. సో, మా ఇంటి వీడియోస్ మీకు పెడతా అని చెప్పిన కదా, షేర్ చేస్తా అని చెప్పిన కదా. సో, ఇల్లు అంటే గృహప్రవేశం తర్వాత అంటే కడప పూజ తర్వాత మేము యాగం చేస్తున్నాము. యజ్ఞం, యాగం ఏదో సంథింగ్. సో, ఇది చేసిన తర్వాత వాస్తు పూజ చేసుకున్నాం. వాస్తు పూజ తర్వాత డైరెక్ట్ పడి పూజలోకి వెళ్ళినామన్నమాట. సారీ, రథం కూడా చేసినాము. రథం తర్వాత పడి పూజ చేసినామన్నమాట. ఆ రోజైతే చాలా అంటే చాలా నిద్ర లేకుండా ఒకదాని తర్వాత ఒకటి పనులే అయిపోయినవి. సో, అక్కడ మాకు ఎదురుగా ఎల్లో కలర్ శారీ మా అక్క, అండ్ పక్కన మా వదిన, నా చిన్న బాబు, మా వదిన వాళ్ళ చిన్న కొడుకు. సో, మా వదిన ఇప్పుడు ప్రెజెంట్ లేదు. తను చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. అనుకోని ప్రమాదంలో చనిపోయిందనమాట. సో, తను లేకపోవడం నాకు ఒక పెద్ద బాధే అనమాట. ఎందుకంటే ఇలాంటి పూజలు, ఈ పూజలు ఒక్కటే కాదు, ఎలాంటి పనులైనా నాకు చాలా పెద్ద బ్యాక్ బోన్ అనమాట. బ్యాక్ సపోర్ట్ చాలా ఉంటుంది. తను నాకు అంతగా సపోర్ట్ చేస్తుంది. సో, తను మిస్ అవ్వడం ఊహించని పెద్ద పరిణామము. ఇప్పటికీ కోలుకోలేని పెద్ద బాధనే. తను గుర్తుకొస్తే యాక్చువల్లీ ఈ వీడియో తీస్తున్నప్పుడు మా వదినని నేను చాలా అంటే చాలా ఏడ్చేసిన. నాకే తెలియలేదు నేను ఏడుస్తానని కూడా. సో, అంతా ఏడ్చిన అనమాట. సో, ఒక పర్సన్ మిస్ అవుతే ఎంత బాధ అనేది నేను ఫేస్ చేసిన. నా లైఫ్లో చాలా ఫేస్ చేస్తుంటాం కదా. సో, అలా అనమాట. సో, ప్లీజ్ అండి, ప్లీజ్ మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో, మాతో పాటు పడి పూజలో మా పెద్ద బాబు పాల్గొంటున్నాడు. సో, ఈ విధంగా మా పడి పూజ జరిగింది. సో, రేపు 27th అంటే ఈ ఈ ఇప్పుడు మేము చేస్తున్న 41 పూజలో కూడా 27th రోజు మా ఇంటి దగ్గర పడి పూజ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.